ఒక గ్రామంలో ఒక బావి ఉంది, మంచినీళ్ళ బావి. ఏముందండి? ఒక మంచినీళ్ళ బావి ఉంది. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బావి దగ్గరికి వచ్చి మంచినీళ్ళు తోడుకొని తాగేవాళ్ళు. కానీ ఒక 5 రోజుల నుంచి ఎవ్వరు కూడా ఆ బావి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారండి. తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఏం చెయ్యాలి? ఎందుకు నీళ్లు దొరకట్లా, ఎలాగా నీళ్లు తాగటానికి లేవు, నీళ్లు పాడైపోయాయి, ఎలా 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 అని అందరూ పెద్దలందరూ కూడా ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వల్ల కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి ఆ గ్రామంలో ఉన్నటువంటి విచారణ స్వాముల దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? విచారణ స్వాముల దగ్గరికి వెళ్ళారు. వెళితే, స్వామి, మా బావి, మంచినీళ్ళ బావి కంపు కొడుతుందండి. ఏం చేస్తుంది? కంపు కొడుతుంది, తాగలేకపోతున్నాం స్వామి, నీళ్ళని తాగలేకపోతున్నాం స్వామి అన్నారు. ఏం జరిగిందయ్యా? కంపు కొడుతుందా స్వామి, వాసన వస్తుందా స్వామి? ఏం జరుగుతుందట? ఏం వాసన వస్తుందట? కంపు కొడుతుందటండి, పరమ కంపు కొడుతుందా స్వామి అనేసరికే, సరే ఫాదర్ గారు అన్నారట, తీర్థాలను ఆశీర్వదించి ఈ తీర్థాలు తీసుకెళ్ళి చల్లండి అన్నాడట. ఏం చేశాడు? తీర్థాలు చల్లమన్నాడట. వారం రోజులు ఆగారంట, మళ్ళీ వచ్చారంట. స్వామి, ఇంకా కంపు కొడతనే ఉంది స్వామి, ఇంకా కంపు కొడతనే ఉంది స్వామి. ఏం జరిగిందయ్యా? వెళ్ళి ప్రార్థన చేయండి, ఒక పావు గంట అక్కడ ప్రార్థన చేసి వచ్చారా? స్వామి, ఇంకా కంపు కొడతనే ఉంది. ఇంతకీ ఒక కుర్రోడు, ఏం జరిగిందయ్యా అక్కడంటే, 2 కుక్కల్లో ఒకదాని మీద ఒకటి కలబడి దానిలో పడి చచ్చిపోయినాయండి అన్నారు. 2 కుక్కలు ఒకదాని మీద ఒకటి పడి దానిలో పడి చచ్చిపోయినాయి. అప్పుడు ఫాదర్ గారు అన్నారట, మరి ఆ కుక్కలను తీశారా అన్నారట. లేదు స్వామి, మీరు చెప్పలేదుగా అన్నారంట. లేదు స్వామి, మీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు ఎన్ని చేసినా ఏమి చేసినా ముందు ఆ కుక్కలను, చచ్చినటువంటి శవాన్ని ఆ బావిలో నుంచి తీసి దూరంగా పడవేసే వరకు కూడా ఆ నీటికి శుభ్రత రాదు. అదేవిధంగా ప్రియ బిడ్డ, నీలో ఉన్నటువంటి ఆ పాపం అనే మురికిని, ఆ చెడు అనేటువంటి మురికిని తీసివేసే వరకు నువ్వెన్నిసార్లు ఇక్కడికి వచ్చినా కానీ ప్రయోజనం చాలా గుర్తుపెట్టుకుంటున్నారా? దాన్ని తీసివేయి. చాలా సందర్భాలలో ప్రియులారా, మనం పాప సంకీర్తనం చెయ్యకుండా, హృదయ పరివర్తన లేకుండా, ఈ తపస్సు కాలంలో ప్రియులారా, పాప సంకీర్తన అవకాశం దొరికినప్పుడల్లా మనం పాప సంకీర్తనం చేయాలండి. ఎస్, వి షుడ్ గో టు ద లార్డ్. పశ్చాత్తపడాలి, కన్నీరు కార్చాలి ప్రియులారా. దేవుని సన్నిధికి వచ్చి ఆ పాపాన్ని తొలగించకుండా దేవుని కృప మన మీదకి రాదో ప్రియులారా, దయచేసి అర్థం చేసుకోండి. కన్నీరు కార్చాలి ప్రభువు దగ్గరికి వచ్చి. మన పాప జీవితాన్ని బట్టి, మన చెడు జీవితాన్ని బట్టి, మన రోత జీవితాన్ని బట్టి ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చాలి ప్రియులారా. హృదయ పరివర్తన కలగాలి. ఏమో ప్రియ దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో ఈ సత్యాన్ని. నీ పాపమే నీకు శాపముగా మారుతుందేమో. ఏం కాదులే, పశ్చాత్తపడపోతే ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడుగా, దేవుడు మన్నిస్తాడుగా, దేవుడు క్షమామయుడిగా, కరుణామయుడిగా, దయామయుడిగా. రాంగ్ టీచింగ్స్ బయలుదేరుతున్నాయండి, తప్పుడు బోధనలు బయలుదేరుతున్నాయండి. ఏంటి? నువ్వెంత పాపం చేసినా ఏం కాదు, దేవుడు ప్రేమామయుడి కదా, కరుణామయుడి కదా, ఏం కాదులే. ఇంకా కొంతమంది ఏమంటున్నారు తెలుసా? పరలోకం లేదు, నరకం లేదు, ఇక్కడే పైసామే పరమాత్మ, పట్టే పరమాత్మ. పౌలు గారు అంటారు కదా, వాడి పొట్టలే వారికి దేవుళ్ళుగా మారారంటండి. పొట్టలు ఎలా మారినాయి? తపస్సు కాలంలో ఉండి కూడా, శ్రమల కాలంలో ఉండి కూడా
అన్నిటికీ మనం జస్టిఫికేషన్ అండి, సమర్థించుకోవటమే. ఏం కాదులే. అదేమంటే పాపు గారి నోట్లో మనం డైలాగులు పెడతామండి, వాట్సాప్లో సర్క్యులేట్ అవుతాయి. పాపు గారి నోట్లో మనం డైలాగులు, ఆయన అన్నాడట మనతోటి, మీరు ఏమైనా తినండి, కుంభాలు తినండి, ఏం కాదు అన్నాడు అంటాడు పాపు గారు ఈ మాట అంటాడా? ఆయన అన్న మాట వేరు, నేను చదివానండి. హృదయ శుద్ధి ముఖ్యం, ఏం తింటున్నావు ముఖ్యం కాదని ప్రభువు చెప్పిన మాటను చెప్పాడు. ఆయన చెప్పి ఆయన మాంసాలు తినండి, కోడి మాంసాలు, కుక్క మాంసాలు తినండి అని అనలేదండి. ఆయన అనలేదండి ఆ మాట. ఏది పడితే అది రాయటం, కింద పాపు గారు, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అని పేరు పెట్టడం అండి. దుర్మార్గం, సైతానుడు ఆడే ఆట అండి ఇది, సైతానుడు ఆడే నాటకం ఇది. వద్దు ప్రియులారా, మనకి వద్దు, మనకిది ప్రియులారా. నరకం ఉన్నా మోక్షం ఉన్నా దేవుడు క్షమగలిగినటువంటి వాడు కాబట్టి, దయగలిగినటువంటి వాడు కాబట్టి, ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ ఎ హెల్, నోబడీ విల్ గో టు హెల్ బికాస్ గాడ్ ఈజ్ మర్సిఫుల్ గాడ్. Pseudo theology, wrong theology, wrong teaching. యేసు ప్రభు చెప్పలేదా ప్రియ దేవుని బిడ్డ, ధనవంతుడు లాజరు ఉపమానములో, ఆ ధనవంతుడు పిల్లారా మంటలలో మలమల మాడుకుంటా, అయ్యా అబ్రహాము తండ్రి, నేను ఈ మంటలలో మాడిపోతున్నానయ్యా అనలేదా? అది దేవుని యొక్క వాక్యము కాదా? యేసు ప్రభు అనలేదా ప్రియులకు దేవుని బిడ్డలారా, అగ్ని ఆరదు పురుగు చావదో? యేసు ప్రభు అనలేదా? యేసయ్య అనలేదా? విశాలమైన మార్గాన్ని చాలా మంది ఎన్నుకుంటారు, అది డైరెక్ట్గా నరకానికి. యేసు ప్రభు అనలేదా బైబిల్లో? ఇరుకైన మార్గమును కొలది మంది మాత్రమే స్వీకరిస్తారని చెప్పలేదా? ఇన్ని వాక్యాలు స్పష్టంగా ఉన్నా కానీ ప్రియులారా మనం మారమండి. అభినవ పునీతుడైన జిల్లారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. పునీత పాద్రి పియో గారికి ఎన్నో దర్శనాలు వచ్చాయండి. పునీత పాద్రి పియో గారికి ఎన్నో దర్శనాలు వచ్చాయి. ఆయనకి పంచకాయలు వచ్చాయి. విన్నారా పాద్రి పియో గారి గురించి? విన్నారా? ఆ పేరు విన్నారా? గొప్ప పునీతుడు పిల్లారా, ఈ ఆధునిక ప్రపంచంలో గొప్ప పునీతుడు, ఫ్రాన్సిస్కన్ గురువు. పంచగాయాలు వచ్చాయి, రక్తం బలబల కారేదండి ఆయనకి దివ్య పూజన చేస్తుండగా. ఆయన చెప్పిన మాట ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది క్రైస్తవులు నరకాగ్నిలోనికి వెళుతున్నారు, జాగ్రత్త పడండి బిడ్డలారా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటి బిడ్డ, నీ జీవితం ఏ విధముగా ఉంది? నీ బ్రతుకు ఏ విధముగా ఉంది? దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నావా? దేవుడి హెచ్చరిస్తున్నాడు. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము, సిరాకు పుత్రుడైనటువంటి యేసు రాసిన జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం పిల్లారా. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం పిల్లకు. దేవుని బిడ్డలారా, అందరూ వాక్యాన్ని తీసుకుందాం. నేను పాపము చేసినా గాని శిక్ష పడలేదుగా ఏమంటామండి? ఏమంటాం కొన్నిసార్లు తెలివిగా ఏమంటామండి మనం? నేను చేసాక తప్పు నాకేం కాలేదుగా. ప్రియులారా, దేవుడండి దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. ఏం కలిగినటువంటి వాడు? ఓర్పు. ఆయనకు ఓర్పు ఎక్కువ ప్రియులారా. ఆయనకి ఏమి ఎక్కువ అండి? దీర్ఘశాంతం, ఓర్పు ఎక్కువ అండి ఆయనకి. ఆయన ఓర్పుని ఆటగా తీసుకున్నామనుకో, సింహం నిద్రపోతుందా కానీ, ఇది సినిమా డైలాగ్ కాదమ్మా, దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోమాకండి. సింహము నిద్రపోతుందా కానీ ఎలుక దాని మీద కుప్పి గంతులు వేస్తుంది అనుకో, ఏమైంది? సింహం లేసి అయిపోయింది. ఆ విధంగా కాకూడదు. సాతానికి మనకు ఆహారంగా కాకూడదు. నేను ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నాడుగా. ప్రియ దేవుని బిడ్డ, సాధు గొర్రె పిల్లగా వచ్చినటువంటి యేసు భగవానుడు తీర్పు రోజున ఎలాగా కనబడతాడండి మనకి? గర్జించు సింహములాగా కనబడతాడు. సాధు గొర్రె పిల్లగా వచ్చినట్టు యేసయ్య అలనాడు ప్రియులారా గర్జించు సింహములాగా కనబడబోతున్నాడు మనకి.
మీతో చెప్పానో లేదో ప్రియులారా, ఒక వ్యక్తి పడుకొని ఒక కలగన్నాడు. ఏం కన్నాడు? కలగన్నాడు. ఏంటి ఆ కలలో అతనికి వచ్చింది? అతను చనిపోయి యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యేసుప్రభు అన్నాడట, అయ్యా నీ జీవితం బాగలేదయ్యా, నీ బతుకు బాగలేదు, కాబట్టి నరకానికి వెళ్ళిపో అన్నాడట. అప్పుడు అన్నాడట ఈ వ్యక్తి, యేసయ్యా యేసయ్యా నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వయ్యా, ఒకే ఒక అవకాశాన్ని ఇవ్వయ్యా, ఒక్క అవకాశాన్ని ఇచ్చు దేవా, దేవా నాయన నాకు నేను మండలేనయ్యా అగ్నిలో, నేను మాడలేనయ్యా అగ్నిలో, నన్ను క్షమించు నాయన, ఒక్క అవకాశాన్ని ఇవ్వు దేవా అని దేవుని మీద వేడుకున్నాడట. యేసుప్రభు అవకాశం ఇవ్వడా? ఇవ్వడో. చచ్చిపోయిన తర్వాత అవకాశం లేదు బిడ్డ నీకు. డోంట్ మిస్టేక్, తప్పుగా అర్థం చేసుకో మాకు వేద బోధనని. మరణించిన తర్వాత అవకాశం ఇంకా, ఆ అవకాశం ఈ లోకములో ఉన్నప్పుడే నీకు, అవకాశం ఈ లోకములో ఉన్నప్పుడే నీకు అన్నాడట యేసయ్య. కుమారా, నీకు చాలా అవకాశాలు ఇచ్చాను, భూలోకములో ఉన్నప్పుడు చాలా అవకాశాలు ఇచ్చాను, కానీ నువ్వు మారలేదు. నీ పాపము కారణముగా నీకు హెచ్చరికలు వచ్చాయి. నీ పాపం కారణంగా నీకు హెచ్చరికలు వచ్చాయి, కానీ నువ్వు మారడానికి సిద్ధంగా లేవు. పిల్లారా, దయచేసి ఇంటికి వెళ్ళి ధనవంతుడు లాజరును నాటికగా చూడమాకండి, దయచేసి డ్రామాగా చూడమాకండి, దయచేసి సత్యంగా చూడండి. దేవుడు పలికినటువంటి ఉపమానం అండి, అది యేసయ్య చెప్పిన ఉపమానం అండి. ఏమన్నాడు? కొనవేటితో నీటితో నింపి నా నాలుక మీద చాలు. అది కూడా కరువైందండి ధనవంతుడికి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు ఈ రోజున మారు మనస్సు పొందటానికి. పవిత్ర బైబిల్ గ్రంథములో ప్రియులారా, ఎంతోమందికి అవకాశాలు వచ్చాయి. కొంతమంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు, కొంతమంది అవకాశాన్ని ఏం చేసుకున్నారు? దుర్వినియోగం చేసుకున్నారు. నువ్వు ఏ విధముగా ఉన్నావు ఈ రోజున? దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా? ధనవంతుడైన యువకుడి దగ్గరికి యేసుప్రభు వచ్చాడా? యువకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు మారు మనసు పొందాలి అంటే నీకున్నదంతా వెచ్చించి నన్ను అమ్మి నన్ను అనుసరించమన్నాడు. ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. యూదా ఇస్కారియోతుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, తన శిష్యుడిగా, తన అపోస్తుడిగా ఉండటానికి అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడా? చేసుకోలేదు. అనుకో, మాకు మారితేనే దేవుని దీవెన, మారనటువంటి వాడికి దేవుని ఆశీర్వాదం లేదు. కానీ కొంతమంది అవకాశాన్ని పొందుకున్నారు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసుప్రభు పక్కనే ఉన్నారు పిల్లారా, కానీ స్వస్థత పొందారా? ఆశీర్వాదం పొందారా? మన్నింపు పొందారా? దేవుని కృపను చూశారా? చూడలేదండి. కానీ ఆ రక్తస్రావ రోగి ప్రియులారా, ఒకే ఒక అవకాశం దొరికింది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది, అద్భుతాన్ని పొందుకుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ త్రోవ ప్రక్కన పిల్లారా చాలా మంది నడిచి వెళుతున్నారు పిల్లారా, కానీ వాళ్ళెవరూ స్వస్థత పొందలేదండి. ఒకే ఒక వ్యక్తి అండి, ఆ కృంటివాడు, ఆ గుడ్డివాడు, అతను మాత్రమే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, అద్భుతాన్ని పొందుకున్నాడు పిల్లారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి దొంగవాడు ప్రియులకు దేవుని మంచి దొంగవాడు, ఆ పక్కన ఉన్నటువంటి వాడికి కూడా అవకాశం దొరికింది, కానీ ఇతను మాత్రమే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. యేసు నీ రాజ్యమును నువ్వు జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. పశ్చాత్తాపం పొందాడు. ప్రియ దేవుని బిడ్డ రక్షణ పొందుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తన తోటి అపోస్తుడైనటువంటి ఇస్కారియోతు ప్రియులారా పాపము చేశాడు, కానీ మారు మనసు పొందలేదు, తండ్రి దగ్గరికి తిరిగి రాలేదు, నాశనం అయిపోయాడు. కానీ పేతురు ఆ విధంగా చేయలా, మారు మనసు పొందుకున్నాడు, కన్నీరు కార్చాడు, తన పాపముల కొరకై దేవుని సన్నిధిలో విలపించాడు, దేవుని యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తాను స్త్రీ సభకి పితామహుడిగా మారారు పిల్లారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఏ విధముగా ఉన్నావు? ఈనాడు దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు నీకు ఒక
అవకాశాన్ని ఇస్తున్నాడు. పాప కోపములో నిండినటువంటి 7 దయ్యాలు పట్టినటువంటి మగ్దలా మరియ అనే ఒక స్త్రీ ప్రియులారా, యేసయ్య తన గ్రామంలో ఒకరి ఇంటికి వచ్చాడని, సిమియోనుడు పరిసయ్యుడైన సిమియోను ఇంటికి వచ్చాడని అక్కడికి వెళ్ళింది ప్రియులారా. అక్కడికి వెళ్ళింది. వెళ్ళి అయ్యో నన్ను ఎవరైనా అనుకుంటారేమో సిగ్గుపడిందా తన పాప జీవితాన్ని బట్టి? కన్నీరు కార్చుంది. వాక్యాన్ని చదువుకున్న పిల్లరా, వాక్యాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిల్లలు. లూకాసు సువార్త 7వ అధ్యాయము, లూకాసు సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తన ఇంట ఇందు ఆరగింప యేసయ్యను ఆహ్వానించాడు. హెడ్డింగ్ చదువు ఒకసారి. పరిసయ్యులలో హెడ్డింగ్ చదువమ్మా. పరిసయ్యులలో ఒకడు. హెడ్డింగ్ చదువమ్మా. సీమోను ఇంటిలో యేసు. యేసు ఎక్కడంటండి? సీమోను ఇంటిలో యేసు. ఏ సీమోను? ఈయన అపోస్తుడైన సీమోనుడు కాదండి, పరిసయ్యుడు, ఇంకొక అతను అన్నమాట. ఇప్పుడు చదువమ్మా. పరిసయ్యులలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించాను. 7వ వచనము. అందులకు యేసు అంగీకరించి పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను. ఆ పట్టణములో ఒక పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళనని తెలుసుకొని చలవరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకుని వచ్చి ఆయన పాదములు వెనుకను నిలవబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములు తడిపి తల వెంట్రుకతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంత పశ్చాత్తాపం ప్రియులారా, ఎంత పశ్చాత్తాపం ప్రియులారా. యేసయ్యను వేడుకుందాం మనం కూడా. ఆ స్త్రీ వలె మనము కూడా కన్నీరు కారుద్దాం ప్రియులారా. దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు మన పాపాలు క్షమించుకోవటానికి, పశ్చాత్తాపపడటానికి, తన వద్దకు తిరిగి రావడానికి. ప్రైజ్ ది లార్డ్. 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 ప్రియులారా, అందరూ చేతులు పైకి చాచి ఉంచుతాం ఒకసారి. దయచేసి అందరూ కూడా చేతులు పైకి చాచి ఉంచుతాం. ఒక్కసారి దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని పరిశీలించుకో. ఒకవేళ ఇంకా ఏదైనా పాపం ఉందా, పాపమనే అడ్డుగోడ ఉందా నీ జీవితంలో, దేవుని దీవెన రాకుండా పాపాలు ఉన్నాయా జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకోండి దయచేసి. యేసయ్యకి సమర్పించు. కరుణ కలిగినటువంటి దేవుడు ఈ దివ్య మందస్సమును నేను చూస్తున్నాడు. నీ పాపాలు చూస్తున్నాడు. అన్నీ తెలిసినటువంటి వాడు ఆయన. నీవు లోపల పాపాన్ని దాచుకొని పై మెరుగులతో బ్రతుకుతున్నావా? కుదరదు బిడ్డ, కుదరదు. దాచిపెట్టుకుంటున్నావా? సామెతల కర్త అంటున్నాడు, పాపమును దాచిపెట్టుకునేవాడు బాగుపడడో. పాపమును దాచిపెట్టుకునేవాడు బాగుపడడో, కానీ ఆ పాపాన్ని అంగీకరించినటువంటి వాడు బ్రతుకుతాడు అంటున్నాడు. క్షేమము కలుగుతుంది వాడికి. ప్రియులారా, ఇదిగో ఏమంటున్నాడు సిరాకుప్తుడని యేసు రాసిన జ్ఞాన గ్రంథములో, ప్రియులారా, పాపము నుండి పాము నుండి వలె పారిపో, విడిచిపెట్టుదానని. నీ పాపమే నీకు శాపమై, నీ పాపమే నీకు పామై కాటు వేస్తుంది. విడిచిపెట్టో. ఈ శ్రమల కాలంలో యేసయ్య నీకు పిలుపునిస్తున్నాడు. దేవుడు నిన్ను దీవిస్తాడో, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడో, కానీ అంటున్నాడు ముందు దాన్ని విడిచిపెట్టో, దాన్ని తీసేయి, ముందు దాన్ని అంగీకరించో, దానికోసం పశ్చాత్తపడి ఆ పాపాన్ని తీసివేయి. అప్పుడు దేవుని యొక్క ఉదయకాలపు సూర్యుని వలె దేవుని కృప నీ మీదకి వస్తుంది. యేసయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను క్షమించయ్యా. నీ సిలువ మరణముతో నన్ను క్షమించిన, నా పాపాలు క్షమించు తండ్రి, నా దోషాలు మన్నించిన ఆయన. అందరు కూడా మౌనంగా ఉందా పిల్లారా? అందరు కూడా మౌనంగా ఉందాం పిల్లారా. మౌనంగా ఉండి మన పాపాలను దేవుని సన్నిధిలో అంగీకరించుదాం. ఆయన సన్నిధిలో కన్నీరు కారుద్దాం పిల్లారా. చేతులు జోడించుదాం అందరం కూడా పశ్చాత్తాపంతో. అందరు చేతులు కట్టుకుందాం పిల్లారా. దయచేసి పిల్లారా, ఈ అవకాశం మళ్ళీ దొరకదు నీకు. ఈ అవకాశం మళ్ళీ దొరకదు నీకు. ఈ రోజున ఈ క్షణంలో యేసయ్య సన్నిధిలో విడిచిపెట్టు. అనుకుంటున్నావు నా వల్ల కాదని, పరిశుద్ధాత్మ దేవుని వేడుకో.
అంగీకరించు నీ పాపాన్ని. దేవా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు నాయన, నన్ను క్షమించు తండ్రి. వేడుకో, వేడుకో, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. చేతులు జోడించుదాం అందరము కూడా. అందరు చేతులు జోడించి మోకరించి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా చేతులు జోడించి, దయచేసి అందరు మోకరించండి. ఒక్క నిమిషం పాటు ప్లీజ్. దయచేసి అందరు మోకరించండి అమ్మా, అందరు మోకరించండి అయ్యా. చేతులు జోడించి గట్టిగా జపించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఎలయను తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, బహుపాపముల చేతను. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాత సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపనని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితం మనకు చేర్చుదురుగాక. ఆమేన్, ఆమేన్. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం పిల్లలు దేవునికి సంతోషంగా. దేవుడు నా పాపాన్ని క్షమించాడు, నా దోషాన్ని మన్నించాడని ఉత్సాహంతో దేవునికి సంతోషంగా చప్పట్లు కొడదాం. ఒక్క నిమిషం పాటు పిల్లలు మౌనంగా ఉందాం. మీ శరీరంలో ఎక్కడైనా కానీ అనారోగ్యం ఉంటే, అస్వస్థత ఉంటే, విశ్వాసంతో, నిండైన విశ్వాసంతో ఆ ప్రాంతంలో మీ కుడి చేతిని ఉంచుకోండి. దయచేసి ఒక్క నిమిషం పాటు పిల్లలు దేవుని కోసం, నీ కోసం ఈ పని చేయి. నా వలన కాదు, నీ వలన కాదు. అద్భుతం జరిగేది ఒక్క యేసయ్య వల్ల మాత్రమే. స్వస్థత వచ్చేది ఒక్క యేసయ్య వల్ల మాత్రమే. నీ శరీరంలో ఎక్కడైనా కానీ, ఏ విధంగానైనా కానీ అస్వస్థత ఉంటే, వ్యాధి ఉంటే ఆ ప్రాంతంలో నీ కుడి చేతిని ఉంచుకో. తలనొప్పైనా పర్వాలేదు, గుండె నొప్పైనా పర్వాలేదు, మూత్రపిండాల వ్యాధి అయినా పర్వాలేదు. ఏదైనా విశ్వాసం, ఎవరో చెప్తున్నారని కాదు, యేసయ్య మీద విశ్వాసంతో నీకే ప్రాంతంలో ఒకవేళ నువ్వు పరిపూర్ణంగా ఆరోగ్యంగా అనుకుంటున్నావా, నీకు తెలిసినటువంటి వాళ్ళు గర్భఫలం లేదన్నారా, ఆ ప్రాంతంలో చేయించి ప్రార్థన చేయి. ప్రియులారా, యేసయ్య అద్భుతాలు చేసే మాట, ఒక్క మాట పలికితే చాలు మాకు అద్భుతమయ్యా అన్నాడు. నువ్వు ఒక్క మాట పలికితే చాలయ్యా నాకు స్వస్థత అన్నాడు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆ భక్తితో ప్రార్థన చేయి. యేసయ్యా, యేసయ్యా, యేసు రాజా, దావీదు కుమారా, నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను స్వస్థపరచు తండ్రి. ఈ క్షణంలో దేవుడు నేను తాకుతున్నాడు బిడ్డ. ఈ క్షణంలో యేసయ్య నేను తాకుతున్నాడు బిడ్డ, నేను స్వస్థపరుస్తున్నాడు బిడ్డ. స్తోత్రం, స్తోత్రం ప్రభువా. యేసువా, యేసువా, నీ బిడ్డలను తాకండి ప్రభువా, నీ బిడ్డలను తాకండి తండ్రి, నీ బిడ్డలను స్వస్థపరచండి తండ్రి. ఒక్క నిమిషం పాటు నీ కుడి చేయి ఆ ప్రాంతం నుంచి ప్రార్థన చేయి. Praise the Lord. 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 అందరూ మోకరించి శరమను వంచుడి పాట పాడుకున్న పిల్లరా.
వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునాము పరమ పవిత్ర స్పిరితు శాంతు యుగ యుగములకు స్తుతి కలుగును శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరే. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి.